రైట్ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట నాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ఇప్పుడు ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఏమో బీజేపీని తిడతా ఉన్నాడు, అక్కడ ఆరోపణలు చేస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నది. ఏంది ఇది పరిస్థితి? నేను ఒకటే విషయం చెప్తా బ్రదర్ వినూరి, జూబ్లీహిల్స్ మే గల్లీ गली में कार है कांग्रेस वोट चोर है. మళ్ళీ చెప్తున్నా, गली गली में कार है कांग्रेस वोट चोर है, बाद में बीजेपी चोर है. इन दोनों बड़े भाई है छोटे भाई है, दोनों मिलके समझ करके बैठ गया. बीजेपी चोर है वोट, कांग्रेस चोर है इधर तेलंगाना में वोट चोर. इन दोनों मिलके बात कर लिए. कैसे भी टारगेट क्या है अपना बीआरएस पार्टी है. దీనికి నేను ప్రత్యేకంగా ఒక విషయం చెప్తున్నాను, బీజేపీకి ఇప్పుడు వరకు క్యాండిడేట్ దొరుకుతలేడా? బీజేపీ పార్టీకి ఇప్పుడు వరకు క్యాండిడేట్ దొరుకుతలేడా? ఎట్లా అయినా సరే మనము బడేమియా చోటేమియా ఇద్దరం కలుద్దాము, కలిసేసి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ పెడదాము అని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు తప్ప సెంట్రల్ నుండి ఇప్పుడు వరకు కేంద్రం నుండి అయితే బీజేపీ పార్టీ అయితే తెలంగాణకు తెచ్చింది అయితే ఏం లేదు. గుండుసున్నా 8 మంది ఎంపీలు ఉన్నాయి, గుండుసున్నా. వీళ్ళు చేసేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక స్ట్రాంగ్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతి ఒక్క రైతాంగాన్ని కానీ, పెన్షన్ల విషయంలో కానీ, వృద్ధుల విషయంలో కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, హరితారం కానీ, చెట్లు కానీ, మొక్కలు కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఈ 10 ఏళ్ళు ఏదైతే 22 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దౌర్భాగ్యం, దోపిడీ, లంచగొండి తనం అనేది చాలా పెరిగిపోయింది. ఈరోజు జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీ అంటారు. అంటే 22 నెలలు వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు వరకు రిజర్వేషన్ అన్నారు, రిజర్వేషన్ లేదు. కార్పొరేషన్ లోన్లు ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు ఎలాంటి కార్పొరేషన్లు అనేది లేనే లేదు. ఇప్పుడు వరకు ఎవరికి ఏం లేదు. వీళ్ళకు పెట్టింది ఉచిత బస్సు, మహిళలకు ఉచితం పెట్టేసి మొగోళ్ళ దగ్గర దోపిడీ చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా అని అడుగుతేనేమో విద్యార్థులకు విషయంలోకి వస్తే కూడా ఉద్యోగాలు లేవు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బారు మాటలు మాట్లాడి ఈరోజు విద్యార్థులను రోడ్ల మీద ధర్నాలు చేస్తే కొడుతురు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నమ్మి మళ్ళీ జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపిస్తారు అనేది అయితే నాకు నమ్మకం లేదు. 100% చెప్తున్నా, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. భారీ మెజార్టీతోటి మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. నవీన్ యాదవ్కు తిరుగులేదు, అక్కడ పోటీనే లేదు, వన్ సైడ్ గెలుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అది భ్రమ. వాళ్ళు ఆలోచనలో ఉన్నారు, మేమే గెలుస్తామనే ఆలోచనలో ఉన్నారు. రాత్రి నిద్రపోయినప్పుడు కళ వస్తుంది, పొద్దుగాలు లేగానే తెల్లారిందా 60 గారే గెలిచిన అన్నారు. అంటే అక్కడ చూస్తే మాగంటి సునీత గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటారు, ఇక్కడ వీళ్ళేమో ఆ కళలనే ఉంటారు. అది ఏం కాదు. ఎందుకంటే నేను ఒక విషయం క్లియర్ కట్గా చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా ఒక విషయం వినురి. 57 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్ ఉండే. 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు 2000 రూపాయలు పెన్షన్ చేసిర్రు, నీళ్ళు ఇచ్చిర్రు, నిధులు ఇచ్చిర్రు. రైతాంగానికి కడుపులో పెట్టుకొని చూసుకున్న ఘనత మా కేసీఆర్ గారిది. ఈ తెలంగాణ ఈ దేశంలోనే నంబర్ 1 పొజిషన్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత మా కేసీఆర్ గారిది. ఈరోజు మీకు ఎట్లా ఓట్లు వేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. 22 నెలలల్లో మీరు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలల్లో ఏది పర్ఫెక్ట్ అమలు చేసిరో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ముంగడ పోయి అడుగుదాం. బీఆర్ఎస్ పార్టీ నుండి నేను వస్తా, కాంగ్రెస్ పార్టీ నుండి మీరు ఎవరు రండి. మీరు ఇచ్చిన హామీలల్లో ఏదైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు నెరవేర్చిరు అనుకుంటే, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈరోజు ప్రజలని అడుగురి. జూబ్లీహిల్స్ ప్రజలని మేము నెరవేర్చినాం, మా కేసీఆర్ గారు చెప్పిన హామీలన్నీ నెరవేర్చిరు. 300 హామీలు ఉన్నాయి, నెరవేర్చిరు, చూపిస్తాం మేము కావాలంటే. మీరు ఇచ్చిన 420 హామీల 6 గ్యారెంటీలల్లో ఉచిత బస్సు పెట్టి మళ్ళీ మగవాళ్ళ దగ్గర దోపిడీ చేస్తున్న ప్రభుత్వం మీది, లంచగొండి ప్రభుత్వం మీది. ప్రతి దగ్గర దౌర్జన్యం, దుర్మార్గము. ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది లేదు. రోడ్ల మీద మర్డర్లు జరుగుతున్నాయి. విద్యార్థులు కలుషితమైన భోజనం పెడుతున్నారు. వికలాంగులకు ఇస్తాన పెన్షన్ ఇవ్వలేదు, వితంతులకు ఇస్తాన పెన్షన్ ఇవ్వలేదు, రోడ్లు సరిగా లేవు. ఆఖరికి యూరియా బస్తా విషయంలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం నాటకాలు ఆడి ఈరోజు రైతాంగాన్ని మొత్తం పొట్టన పెట్టుకుంటారు. ఆనాడు ఏ రోజైతే రైతులు మీటర్లు కాలిపోతాయి, మోటార్లు కాలిపోతే ఆ రోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పిల్లం మెడలో ఉన్న, వాళ్ళ భార్య మెడలో ఉన్న పసుపు తాళ్ళు, ఉరితాళ్ళు ఏ రోజైతే మీరు చేసారో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదే పనిచేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోరి. దోపిడీ చేయడానికి, దోచుకోవడానికి మళ్ళీ జూబ్లీహిల్స్ అనే ప్రాంతంలో ఈ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు. ఓటు వేసే ముందు అర్థం చేసుకోరి. ఎడ్యుకేటర్స్ కానీ, రైతులు కానీ. ఈరోజు ఆటో కార్మికులు ఎందుకేసారా ఓటు? ఆటో కార్మికులు ఎందుకేసారా? 12,000 రూపాయలు ఇస్తాను నిలువు ముంచి ఈరోజు ఆర్టీసీ ఉచితం పెట్టేసి ఈరోజు మళ్ళీ మగవాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నావు. ఈరోజు ఆటో నడుపుకునే కార్మికుడు 300 రూపాయలు కిరాయికి తెచ్చుకుంటే ఆటో ఆయన ఇంట్లో ఏం గడుస్తుంది? 500 రూపాయలు సంపాదించుకోలేకపోతుండు. డీజిల్ రేటు పెరిగినాయి. ఆనాడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు సీతక్క గారు మీరు దోచుకుంటుండు, డీజిల్ రేటు పెంచి, పెట్రోల్ రేటు పెంచి. ఈరోజు మీరే కదా ఉన్నది ప్రభుత్వంలో. ఈరోజు దింపు, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే
నువ్వు ముఖ్యమంత్రి అయితే మీకు మీరే ఏనాడైనా 22 నెలల మీ ఎమ్మెల్యేలని ఎంపీలని కూర్చోబెట్టుకొని నువ్వు రివ్యూ పెట్టినవా? తెలంగాణ ప్రజల గురించి రివ్యూ పెట్టినవా? అందరినీ కూర్చోబెట్టుకొని నువ్వు రివ్యూ పెట్టినవా? ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి ఎక్కడేం పని చేస్తుండు, ఏ ఎమ్మెల్యే ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ పని చేస్తుండు అని రివ్యూ పెట్టినవా? నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేకే నువ్వు కరెక్ట్గా ప్రతిపాదన లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలను ఎట్లా కాపాడుతావు అని చెప్పేసి మేము నమ్మాలి. దయచేసి చెప్తున్నా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, 57 సంవత్సరాలు పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను చాలా అంటే చాలా తీవ్ర ఘోషణ పెట్టింది. 10 ఏళ్ల కేసీఆర్ గారు అద్భుతమైన తెలంగాణ, ఆలోచన విధానమైన తెలంగాణ, పెట్టుబడులు తెచ్చే తెలంగాణ, రైతుల తెలంగాణ, రామరాజ్యమైన తెలంగాణ ఈరోజు రావణ కాష్టమవుతుంది. దయచేసి ఓటేసే ముందు ఆలోచన చేయండి. ఈ ఓటేస్తే 5 ఏళ్ళు పోటు, ఒక్క ఓటేస్తే 5 ఏళ్ళు పోటు, 10 ఏళ్ళ లాభం చూసుకోండి, 22 నెలల నష్టం చూసుకోండి అని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలకు మరీ తెలియజేసుకుంటున్నా. ఓటేసే ముందు జాగ్రత్తగా ఓటేయండి. ఎడ్యుకేటెడ్స్ మెయిన్గా థింక్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనకు ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి తెలంగాణ నుండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఇప్పుడు 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. దయచేసి ఎడ్యుకేటెడ్స్ దేనికి లొంగకండి. ప్రలోభాలు పెడతారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఒక విషయం చెప్తున్నా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు, కరెక్ట్గా చెప్తున్నా వినండి. ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ఇల్లు కూలగొట్టిండు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఇల్లు కూలగొట్టిండు. బలిదేవత అని ఇంతకుముందు రాష్ట్రం రాకముందు అన్నాడు, రాష్ట్రం వచ్చిన తర్వాత సోనియమ్మ మా అమ్మ అన్నాడు, ఇందిరాగాంధీ మా అమ్మ అన్నాడు. ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చిన కూలగొట్టినావు అయ్యా, నువ్వు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లే కూలగొట్టినావు. మళ్ళీ నిన్ను గెలిపిస్తే కొంపల మీద వాడి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టవని ఏం గ్యారంటీ నాయన? దయచేసి అంటున్నా, మభ్య పెడతారు, అది చేస్తారు, లోకల్ క్యాండిడేట్ అంటారు, ఇది అంటారు. 3 సార్లు గెలిపించారు. 3 సార్లు ఎందుకు గెలిపించారు? అభివృద్ధి చేసిండు కాబట్టే గెలిపించారు. అదే అభివృద్ధి మళ్ళీ జరుగుతుంది, 100% మళ్ళీ అదే అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఈరోజు ప్రశ్నించే గొంతుగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని మీరు భారీ మెజార్టీతో జూబ్లీ హిల్స్లో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మాగంటి సునీత గారిని కూడా ఆర్టిఫిషియల్గా ఏడిపిస్తూ ఉన్నారంట, అంటే సానుభూతి కోసం, గెలవడం కోసం. 37 సంవత్సరాలుగా సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు నాయన? ఏం చేస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఏడుప. నేను ఇంకో విషయం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఈసారి నన్ను చంపుకుంటారా గెలిపించుకుంటారా మీ ఇష్టము ఎందుకు అని చెప్పేసి ఆ రోజు ఏడిచింది. దేనికి ఏడ్చిండు ఆయనే? దేనికి ఏడ్చిండు? ఆర్టిఫిషియల్ ఏడుపులు ఉండవు. ఒక ఇంట్లో కన్న తండ్రి చనిపోతే వాళ్ళ ఇంట్లో మెయిన్ పిల్లర్ కూలిపోయింది. ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజలందరూ నా కుటుంబం అని చెప్పేసి బాగోద్యానికి లోనైంది ఆమె. ఆర్టిఫిషియల్ ఏడుపులు ఉండవు సార్, తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఏడుపులు ఉండవు. ఆత్మాభిమానంతో బతికే మనుషులం మేము. ఆకలికైనా అలమటిస్తాం, ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోము. ఆర్టిఫిషియల్ ఏడుపులు మావి కాదు సార్. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి 12,000 మందిని బలిగా ఉన్నది సోనియమ్మ గారు. మరి విద్యార్థుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి. మా ఆర్టిఫిషియల్ ఏడుపులు కాదు సార్. చూసినట్టు అనిపిస్తూ ఉన్నదంట. ఏంటిది ఇదంతా చూస్తూ ఉంటే, ఆ స్టేజీల మీద ఏడవడం ఇదంతా చూస్తుంటే సినిమా చూసినట్టు ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సినిమా ఏందో 11వ తారీఖు ఎలక్షన్లు, 14వ తారీఖు రిజల్ట్. ఆ రోజు 70 mm కాదు 90 mm సినిమా మేము రిజల్ట్ రోజు చూపిస్తాము. వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ పవర్ఫుల్ పార్టీ, వీఆర్ ఎడ్యుకేటెడ్స్, వీఆర్ గోయింగ్ టు వన్ గుడ్ వే. మేము ప్రత్యేకమైన దారిలో వెళ్తాము, ప్రజల గురించి ఆలోచిస్తాము. ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బడుగు బలహీన వర్గాలు కానీ, ఈరోజు దళితుల విషయంలో కానీ, మైనార్టీల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ కేసీఆర్ గారు ప్రతిదీ ముందుండి నడిపించిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు గల్లా ఎత్తుకొని చెప్పుకుంటాము, మేము సంక్షేమం చేసినాము, అభివృద్ధి చేసినాము, ఉద్యోగాలు ఇచ్చినాము. ఐటీ సెక్టార్ నుండి 7 లక్షల మంది దాకా ఉద్యోగాలు ఇచ్చినాము. విద్యార్థుల పట్ల టిఫిన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది కూడా మా కేసీఆర్ గారే. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో భారీ మెజార్టీగా గెలుస్తుంది.